जरा आने दे। హాయ్ సార్. పాప కదా సార్ లేదండి, నేను మిసెస్ని. ఓకే ఓకే మళ్ళా కలిసారా పాప పాప ఉంది, జాబ్ వేరే వచ్చింది. వేరే
ఇక్కడ ఇంట్లో మాత్రమే మీతో పాటు ఉంటుంది. ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది కదా, ఇదే ఇక్కడే ఈ బస్ స్టాప్ పక్కన ఎయిర్టెల్ ఆఫీస్. ఎయిర్టెల్ ఆఫీస్లో ఒక లాయర్ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఏమైతే చెప్తున్నావో ఇది అటెండెన్స్ నీ ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులే కదా కావాలి, అంతేనే కదా. ప్రింట్ ఏం తీసుకురాలా? మీకు మెయిల్ చేశారు కాదమ్మా, మెయిల్ అంటే నేనేం చెప్పాను నీకు, మంత్లీ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ మంత్లో ఇప్పుడు 30,000 జీతం అనుకో, 10,000 ట్రాన్స్పోర్ట్ అంటే కష్టం కదా. అంటే చిన్న చిన్న కంపెనీస్ ఇప్పుడు మొత్తం ఎన్ని లక్షలు తీసుకున్నాను నువ్వు ఇప్పుడు మొత్తం? నీకు ఎంత వచ్చింది? నేను ఎంత వేసాను నీకు అమౌంట్? అరే మళ్ళీ దాంట్లో అంటే నీకు ఈ సంవత్సరం రోజుల నుంచి అసలు అలా సంవత్సరం రోజుల నుండి ఇచ్చింది అప్పుడు కొంచెం ఇస్తే ఎలా తెలుస్తుంది? అప్పుడు కాదు, ముందు అప్పుడు ఇప్పుడు మానేసినప్పటికి అంటే ఆ మానేసేదాకా అంటే ఇది పని చేసేదాకా ఇప్పుడు వేయలేదు అమౌంట్, పని చేసేదాకా వేయలేదా? అంటే పని చేయనప్పుడు కూడా అప్పుడప్పుడు వేస్తామంటే ఏమని అర్థం? పని చేయనప్పుడు అని అంటే అది ముందు బ్యాలెన్స్ ఉంది కాబట్టి వేయించుకుంటున్నారా, కానీ అది అనవసరం ఎవరు సర్టిఫై చేసేది? ఆ బ్యాలెన్స్ ఎవరు సర్టిఫై చేసేది? మీరే చేయాలి కదా. నేనేం చెప్తున్నాను డే వన్ నుంచి, మంత్లీ నాకు ఈజీ. ఎందుకంటే నీ మీద ఎవరు సూపర్వైజ్ పెట్టలేదు, నువ్వే వెళ్తున్నావు, నువ్వే వస్తున్నావు. నువ్వు చేసిన దానికి నాకు సగం కూడా రాలేదు. ఎక్కడికి వెళ్ళడం లేదు కదా సార్, మీరు ఎక్కడికి వెళ్ళంటే ఎక్కడికి ఓ ఒకరోజు లొకేషన్ పెడతాడు, నెల రోజులు పెట్టాడు. అరే ఇప్పుడు నాకు ఫీడ్బ్యాక్ అటు కస్టమర్స్ ఇచ్చారు, ఈయన దగ్గర పనిచేసే వాళ్ళు ఇచ్చారు, అందరు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి ఆఫీస్ వర్క్ చేసింది, బయట వర్క్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వర్క్ కాకుండా తను వేరే అయితే చేయడు కదా. ఈ రోజు ఇక్కడ వర్క్ ఉంది అని మీరు చెప్తేనే చేస్తారు కదా అలా. సరే ఆ చేసిన వర్క్ అన్నా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి కదా. ఏ వర్క్ హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. నారం ఏం లేదు, నారం వచ్చేసి మీరు చెప్పిందే కదా సార్. అంటే నేను ఇప్పుడు ఆయన్ని పని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళమంటే ఢిల్లీకి వెళ్తున్నా అని చెప్పాడు. ఢిల్లీ అలా కాదు, నాకు చెప్పడం లేదా? అదే వెళ్ళారు ఢిల్లీ. అంటే నిన్ను నమ్మి నువ్వే మెటీరియల్ తీసుకెళ్ళావు. అది కూడా ఏం తెలుసా, మెటీరియల్ అక్కడ సంబంధం లేని మెటీరియల్ ఆయన ఇస్తా అన్నాడు, ఈయన ఇస్తా అన్నాడు కాబట్టి నేను తీసుకెళ్తాను చెప్పిస్తాను అన్నాడు. అట్లా చేసినాడు. వద్దా బాబు, మనకు అవసరం లేని చెయ్యొద్దు అని చెప్పాను నేను. డివేషన్ ఓకే, నువ్వు చేయించావు, అతని చేత బిల్ చేయించి కదా వెళ్ళాలి. నాకు బిల్ చేయించి మీకు ఆ అమౌంట్ సర్టిఫై చేయించి నేను వెళ్ళాను. ఏదైతే తొమ్మిది వర్క్ ఉందో ఆ వర్క్ మాత్రమే పెండింగ్ ఉండింది. ఏదైతే స్విచ్ బోర్డ్స్ అవి ఉన్నాయో మొత్తం వాటి వరకు వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలా లేదా? హ్యాండ్ ఓవర్ చేయకుండా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలంటే నేను ఢిల్లీలో ఉన్నాను, 3 నెలల తర్వాత వస్తాను అని చెప్పి మెసేజ్ పెడతాడు. అంటే ఎంత వర్క్ చేశారో, మీరు ఏ వర్క్ ఇచ్చారన్నది మీకు తెలుసు, తనకి తెలుసు. అవును, వాటి వరకు నాకు తెలుసే కదా. ఇప్పుడు చేయించాను కదా, వాటి వరకు క్లియర్ చేసి సర్టిఫై చేయించాను కదా సార్ మీకు. కదా ఇది నువ్వు వేసిన 2.5 స్క్వేర్ mm కేబుల్స్ మొత్తం అన్నిటికీ సర్టిఫై చేసి బిల్ కూడా వాళ్ళ దగ్గర పాస్ అయింది కదా సార్. నువ్వు పోయిన తర్వాత బిల్ పాస్ అయిన సంవత్సరానికి నువ్వు వెళ్ళిపోయింది. నువ్వు ఉంటే అది వారంలో అయిపోవాలి. నేను చేయించుకున్నది ఈయన వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికి పాస్ చేయించుకున్నది. సార్ ఇప్పుడు నీకు చదువు ఉంది కదా, ఒకటి ఇంకోటి కూడా నీకు చదువు ఉందా లేదా? ఉంది కదా. నువ్వు ఆయన స్టేట్మెంట్ చేశాడు కదా, నేను ఇస్తా ప్రింట్ తీసి నువ్వు నేను ఏమడుతున్నాను డే వన్ నుంచి మంత్లీ. ఇప్పుడు ఒక మంత్లో ఆయనకి 20 రోజులు వచ్చావు అనుకో, ఆయనకి చెప్పింది ఎంత 35,000 అయితే 40,000 సాలరీ రాస్తాడు. సాలరీ బేస్ గా తీసుకున్నారా, డైలీ పేమెంట్ తీసుకున్నారా? రెండు ఒకటే కదా. ఇప్పుడు సాలరీ రెండు అంటే నువ్వు 20 రోజులు ఇంట్లో కూర్చుంటే నేను నీకు నేను ఎలా సాలరీ ఇవ్వాలి? మీరు వర్క్ చేయించుకోవాలి, 20 రోజులు ఎందుకు చేయించుకోవాలి? లేదు అంటే మీరు రోజువారీ కూలీలాగా ఇవ్వాల్సి వస్తుంది కదా, అప్పుడు అలాగే చెప్పుకోవాలి. ఇప్పుడు సాలరీ నువ్వు కలెక్టర్కి అయినా ఆయన 20 రోజులు చేస్తే 20 రోజులకే వస్తుంది, ఆయనకి నెలకేం రాదు సాలరీ. అంటే కలెక్టర్కైనా కూడా అది కాదు సార్, నేను అనేది అది కాదు. మీరు సాలరీ బేస్ గా తీసుకుంటే ఒకవేళ సాలరీ బేస్ అయినా పని చేస్తే, ఇప్పుడు సాలరీ బేస్ అయినా పని చేస్తేనే కదా వస్తుంది. అవును, అప్పుడు మీ దగ్గర వర్క్ లేదంటే నేను పేమెంట్ చేయలేను ఈ 20 days కానీ మీరు ముందుగా చెప్పేసుకోవాలి. లేదు అలా కాదని అనుకుంటే నేను డైలీ పేమెంట్ ఇవ్వగలను అని చెప్పేసి. అది కూడా ఇప్పుడు ఆయన నేను చెప్పిన పని చేస్తుంటే ఒకవేళ ఏదైనా ప్రాపర్ గా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తే ఎక్కడైనా రీమార్క్ చేశారా? పోనీ ప్రతి దగ్గర రీమార్క్ వచ్చిందా? ప్రతి దగ్గర ఎక్కడ సార్? ఒక్కటి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. వర్క్ మీరు చేశారు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈయన దగ్గర పనిచేసిన వాళ్ళు చెప్తారు, క్లయింట్స్ చెప్తారు. ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గర అక్కడ
నేను ఫోన్ ఇప్పుడు ఆ ఫస్ట్ సైట్లోనే వాళ్ళు ఎన్నిసార్లు నన్ను నాకు ఆ పేమెంట్ కూడా రాలా ఫస్ట్ సైట్ ఏది ఐఎస్బిది కూడా. నాకు తెలిసి నేనైతే ఈయన జర్నీలో ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఎంతమంది దగ్గర చేశాడు ఆయన? ఇప్పుడు ఆయన ఎంతమంది దగ్గర చేశాడు? ఎంతమంది దగ్గర కాదు, వీళ్ళ బావ దగ్గర చాలు నాకు. నేను వాళ్ళ బావ నెంబర్ ఇట్లేదు వాళ్ళ బావ జపనీస్ వాళ్ళది 1,10,00,000 కాంట్రాక్ట్ నేను కూడా ఉన్నాను అక్కడ. నాకు తెలుసు అది వర్క్ ఆయన ఎలా చేస్తాడు అనేది డెఫినెట్ గా చెప్తాను నేను. ఇప్పుడు ఒకడమ్మా ఇప్పుడు మాకు పనిచేసే వాళ్ళు ఉంటేనే కదా అంటే ఇప్పుడు నాకు ఊరికే వస్తుందా? పని చేస్తేనే కదా నాకేం డబ్బులు వస్తాయి. ఎందుకు వద్దనుకుంటాం? అందులో ఈ సేమ్ ఇంటి పేరు ఎందుకు వద్దనుకుంటాం చెప్పు? అంటే ఇప్పుడు ఎవడుండో తీసుకొచ్చుకొని ఎందుకు పని చేయించుకుంటాము? మనవాడిని ఎందుకు కాదనుకుంటాము? ఏం కాలేదు అన్న. మనవాడు ఏంటంటే మేము ఇంటికి వస్తాను, ఇంట్లో కూర్చుంటాను, నాకు అన్ని లక్షలు వేయాలి, ఇన్ని లక్షలు వేయాలి అంటుంటాను. అయినా మేము ఎలా ఇస్తాం సార్? మీరు వర్క్ చేయించుకున్నప్పుడు మీ దగ్గర స్టేట్మెంట్ అంతా ఉండాలి. మమ్మల్ని ఎలా అడుగుతారో నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు మీరు వర్క్ చేయించుకున్నారు, మీ దగ్గరే ఉండాలి అటెండెన్స్ కదా. ఇప్పుడు ఈయన ఎప్పుడు వెళ్తున్నాడు? ఇప్పుడు ఆయన ఒక రోజు లొకేషన్ పెడతాడు, 2 రోజులు పెట్టాడు. మరి నేను ఎట్లా ఏం ఊహించుకోవాలి? చేశారు ఈ రోజు ఈ వర్క్ చేశాను, ఇలా జరుగుతుంది ఇక్కడ వర్క్. అదే కదా అడుగుతున్నా, అది ఇవ్వట్లేదు కదా. ఓన్లీ ఇచ్చారు మీకు అప్పుడు, నేను చూసాను. ఇప్పుడు ఉండాలి కదా, అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉండాలి కదా. ఏం పర్లేదు కానీ ఏం పర్లేదు, అప్పుడు ఇస్తే ఇప్పుడైనా ఉండాలి కదా. వాట్సాప్లో పెట్టింది అయితే నేను చూసాను. ఎప్పటికప్పుడు మీకు ఈ రోజు ఈ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇలా. ఆయన ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాడు. ఇదేం పెద్ద కంపెనీ, లిమిటెడ్ కంపెనీ కాదు, టాటా బిర్లా కాదు. ఏదైనా వర్క్ వస్తే చేస్తున్నాము, అంతవరకు క్లోజ్ చేసుకుంటున్నాము. సో ఈయన ఇండిపెండెంట్గా చేస్తున్నాడు, ఆయన ఎవరికి రిపోర్ట్ చేయట్లేదు. ఎవరు చేస్తారు చెప్పు? ఎవరు చేస్తారు? అదే నాకే నాకు రిపోర్ట్ అంటే నేను దేవుడిని ఏం చెప్తున్నాను? నీ దగ్గర ప్రతిదీ చెప్పేది నీ దగ్గర ఉండాలి, ఎప్పటికైనా ఉండాలి. ఒక్కరిని ఇంక్లూడ్ చేసి గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో నేను ఫోటోస్ పెడుతున్నాను. మీరు చూస్తున్నారు, గుడ్ అంటున్నారు, ఒక్కోసారి బ్యాడ్ అంటున్నారు, ఒక్కోసారి మెటల్ రాలేదు అంటున్నారు. ఇప్పుడు ఫోటోలు పెడతావు, నువ్వు ఫోటోలు పెడుతున్నావు, కానీ నీ దగ్గర నువ్వు ఏం చేసావు అన్నది డే 1 నుంచి చెప్తున్నా. ప్రతిదీ క్లారిటీగా ఉంచుకో. ఇప్పుడు కావాలన్నా ఉండు, ఏం లేదు ఆగా చెప్తా ఉండు, ఏం లేదు విషయం ఏం లేదు. ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు అది ఉంటుంది కదా, మెంటాలిటీ ఏంటనేది తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఎందుకు డే 1 నుంచి చెప్తున్నా, మనం ఒకవేళ పంచాయతీకి వెళ్ళినా కూడా నువ్వు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. నువ్వు ఇండిపెండెంట్గా చేస్తున్నావు, ఏం పెద్ద కంపెనీలు కాదు రికార్డు మెయింటైన్ చేయడానికి. అది ఇండిపెండెంట్ గా వర్క్ నాది కాదు కదా, మీ వర్క్ మీకు వర్కర్ గా నేను చేస్తున్నాను అంటే ఖచ్చితంగా మీ దగ్గర అటెండెన్స్ ఉండాలి సార్. ఈ రోజు వర్క్ చేశారా, ఇది చేశారు, లేదు చేయలేదు. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆయన పని చేసిన దానికి నాకెంత బిల్లు వచ్చింది, ఆయన ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు ఓకే అంటే నేనేం చేస్తాము? అదే ఇప్పుడు ఇతనిది డే 1 నుంచి కూడా మనకు వచ్చేదానికంటే డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే నువ్వు పని చేయాలి కదా, నువ్వు 30,000 అడిగావు, సరే మనోడు అని చెప్పి నేను ఓకే అన్నాను అన్నీ. ఇప్పుడు ఇదేమి నోటి మాడతా అనుకున్నదే కదా. నేను నోటి మాడతా అనుకున్నానని చెప్పేసి నువ్వు దాన్నే పట్టుకొని మిగిలిందంతా ఆ బుల్లెట్ వేసుకొని ఇప్పుడు నువ్వు ఈ మూల నుంచి ఆ మూల తిరిగితే పని కావాలి కదా. అవునా కదా? ఎక్కడో పాయింట్ మిస్ కాలేదు. ఇతనికి చెప్పింది ఏంటంటే నువ్వు డేటా కంపల్సరీ నీ దగ్గర ఉండాలి. ఓన్లీ ఏదో పేమెంట్స్ ఉంటే ఏం ఉపయోగం? నువ్వు ఎక్కడ చేసావు, ఎంత చేసావు? ఇప్పుడు నువ్వు చేసిన దానికి బిల్లు ఉంటుందా? నాకు ఇది మీరు ఇప్పుడు అడగకుండా కాదు, డే 1 నుంచి అడుగుతున్నా. ఓకే సార్, ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కి అడిగినా బాగుంటది, కానీ ఎప్పుడో 2 years బ్యాక్ నుండి స్టార్ట్ చేసిన వర్క్ ఇప్పుడు డైరీలో ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఏముంది అక్కడ? ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్, ఇప్పుడు నీకు ఎక్కడో పని చెప్పేశాను అంటే నీ దగ్గర ఉండకపోతే ఎట్లా? దానికి రుజువు ఏంటి? ఇప్పుడు అంటే అటెండెన్స్ అంటే ఓన్లీ పోయి వచ్చేస్తే డబ్బులు ఇచ్చేయాలా? ఇప్పుడు అవుట్పుట్ మ్యాచ్ అవ్వాలి కదా. ఇప్పుడు అవుట్పుట్ మ్యాచ్ అవ్వాలి. నెల అయిపోతుంది, జీతం ఇస్తున్నారంటే ఇన్ని రోజులు అటెండెన్స్ ఉంది, ఇన్ని రోజులు ఈ వర్క్ చేస్తారు, ఇవన్నీ చూసుకొని కదా జీతం ఇస్తారు. ఇప్పుడు ఒక నెల జీతం అయిపోతే 2 నెలలు నువ్వు రావద్దు అటైనా కూడా. ఓకే నా తప్పు అంటున్నావు. ఒక నెల జీతం అయిపోతే 2 నెలలు రావద్దు ఇంకా పేమెంట్ రాలేదు అంటే నేను ఎలా మిమ్మల్ని కాదనిపోతాను? అసలు ఆ లెక్కనైతే వచ్చిన వారానికే ఈయన 3 నెలలు రెంట్ కట్టలేదు డబ్బులు అన్నాడు. అంటే అవునా కదా? వచ్చిన వారానికి 3 నెలలు ఇంటి రెంట్ కట్టలేదు డబ్బులు అన్నాడు. 10,000 20,000 ఇదేం లేదు. మరి చూడు, మరి నువ్వు 6,000 స్టార్టింగ్ లో నాకు కొంచెం ఖర్చులు ఇవ్వలేదేమో అంటే నేను అదే ఇప్పుడు నేను ఇవ్వలేదేమో దాంట్లోనే ఉంది కదా మొత్తం ఉంటుంది. కాదు రామచంద్ర, కొద్దిగా అంటే లెక్కలు కొద్దిగా బ్యాలెన్స్ కూడా చూసుకోరాదు, ఏమి పెద్ద దానికి
అందుకే నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఇప్పుడు ఆయనకి అర్థం కాలేదు, నీకు అర్థం అవుతుంది. ఫస్ట్ నెల ఎన్ని రోజులు చేశాడు, సరే ఓకే నువ్వు ఆ నెలలో ఓకే అంటే పని చెప్పినా జీతం ఇవ్వాలి కదా అంటున్నావు. అంటే జీతం ఇవ్వాలంటే నేను కూడా సర్వైవ్ అవ్వాలి కదా. ఒకటి మీకు వర్క్ కంప్లీట్ అయినాక వెంటనే పేమెంట్ రాదు కదా. అది పక్కన పెట్టండి. అయినా నేను ఎవరి మంది ఆయన పని చేసినప్పుడు ఎవరి మంది పేమెంట్ వేస్తున్నాడు లేదా అది చూడు. అంటే మీరు ఏదో కంప్లీట్గా వేస్తే సమస్య ఉండేది కాదు కదా. ఎంత రావాలంటుర్రే మీరు? లేదు అన్న కూర్చో. ఎంత రావాలంటున్నారు మీరు? ఇప్పుడు నేనన్నా ఇంతవరకు ఎవరికి ఒక పైసా అట్లా నేను దగ్గర ఏంటంటే నేను ఒక పైసా కూడా ఎక్కువ ఫిక్స్ అయిపోయి అందుకు ప్రాబ్లం ఏంటది వేరే అంటే ఆశైనా లేదు కూర్చోపో చెప్తా. ఇప్పుడు ఏదో మనం ఇంటి పేరు అని అదని ఇదని ఓకే మనోళ్ళు అన్నప్పుడు రావద్దు అనే రావద్దు కాకపోతే అదే కాదు అంటే మనం ఎవరితోనే జర్నీ చేసేటప్పుడు బిహేవియర్ అన్నీ ఇంపార్టెంటే కదా. అన్నీ ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్ కదా. ప్రతిదీ ఇంపార్టెంట్. ఉదయం ధర్నా చేస్తా గిన్నె చేస్తా అంటే ధర్నా అమ్మాయి బాగా లైఫ్ అన్యాయం చేస్తే ధర్నా చేస్తాను. లైఫ్ అన్యాయం కాదు. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి చెప్తున్నా, నువ్వు ఒక 2 రోజులు అంతే టైం పడుతుంది. ఏం లేదు, ప్రింట్ తీసుకుంటే నేను ప్రింట్ అమౌంట్ కూడా పంపిస్తా. ఆ మంత్లో ఏం వర్క్ చేశాడు అవుట్పుట్ ఆయన తెలుసు కదా. అంటే ఇది ఎప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండిపెండెంట్గా చేస్తున్నాడు. నేనేమి ఇప్పుడు అంత దేనైనా క్యాజువల్గా తీసుకునేవాడిని, అంటే సీరియస్గా తీసుకునేవాడిని కాదు, క్యాజువల్గా. ఇండిపెండెంట్ అంటే సార్ మీరు ఎక్కడికి పోంటే అక్కడ పోతున్నాను కానీ పోయి పని అవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు నీకు పేమెంట్ చేసినంత పేమెంట్ నాకు వచ్చిందా? నీ ఒక్క పనికే నువ్వు చెప్పు వచ్చింది నీకు. ఇదిగో నేను నాకు 3 లక్షలు ఇచ్చావు, నీకు కూడా నేను చేసిన దాని వల్ల 3 లక్షలు వచ్చిందని చెప్పు. సార్ మీకు ఐఎస్బీలో సార్ ఆర్డీ వాళ్ళు వర్క్ చేసిన బిల్స్ పంపిస్తా. ఇప్పుడు నాకు ఈయన ఏం వర్క్ చేశాడు ఇవన్నీ పక్కన పెట్టిన బిఎస్ఎన్ఎల్ వర్క్ లాస్ట్ టైం బిఎస్ఎన్ఎల్ వర్క్ చేశారు కదా, ఆ వర్క్ ని ఈయన తప్ప ఇంకెవరైనా చేయగలిగారా సార్? మీరు ఒక్కసారి ఎన్ని సైట్లకి వెళ్ళాడు చెప్పండి. దాదాపు 20 సైట్లు మొత్తం ఎన్ని సైట్లు నేను చేసింది చెప్పు. నాకు తెలియదు ఎన్ని సైట్లు నేను 200 సైట్లు చేశా. 200 సైట్లు ఎక్కడ? ఆదిలాబాదు, ఏది మన ఆదిలాబాద్ అవతల ఏంటంటే లాస్ట్లో ఉంటుంది, నిజామాబాదు, ఆదిలాబాదు, జుక్కలు, నిర్మల్, ఆ తర్వాత లాస్ట్ బార్డర్ ఉంది, ఇది మహారాష్ట్ర బార్డర్, అక్కడ చేశాను. ఈయనకంటే తొందరగా కంప్లీట్ చేశాను. ఆ బిల్లే ఫస్ట్ వచ్చింది. ఈయన చేసిన బిల్ కంటే కూడా ఆ బిల్లే ఫస్ట్ వచ్చింది. చూపిస్తే కావాలంటే బిల్లులు అట్లని కాదు. అంటే మీరు ఎక్కువ ఊహించుకుంటేనే నేను ఒక మీకు అంత సూటబుల్గా వర్క్ చేయడం లేదు అనుకున్నప్పుడు అప్పుడే తీసేయాలి. చెప్పాను కదా, అప్పుడే తీసే కదా. మళ్ళీ అప్పుడు మీరు తీసేయలేదు, నేను మానేసాను. మీరు ప్రాపర్గా పేమెంట్ ఇవ్వడం లేదని. ఇప్పుడు కూడా ఎలా అంటే మీకు ఇష్టమైతే పిలుస్తారు, లేదా మానేస్తారు. ఇంకా నాకు శాలరీ ఏంటి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి నేను ఇంకో దగ్గర జాబ్ చూసుకోవాలో అవసరం లేదా ఏంటి అర్థం కాకుండా నేను ఐడియాలో ఉండిపోయాను. ఇప్పుడు మొన్న వచ్చాడు 15,000 తీసుకున్నాడు. వెంటనే సైట్కి వెళ్తా అన్నాడు. మెటీరియల్కి ఇదిగో ఇక్కడ ఉన్నాను, మెటీరియల్ తీసుకుంటాను 10,000 ఏమన్నాడు. 10,000 వేసా, మళ్ళీ రాలా. సార్ అది నాకు ఆ జీతం వచ్చేసి జనవరి జీతంలో 15,000. ఎందుకు కరెక్టే, నువ్వు నాకు వెళ్ళి నేను సైట్కి ఎందుకు వెళ్తానన్నావు, మెటీరియల్ డబ్బులు ఎందుకు ఏమన్నావు. సెకండ్ టైం నేను వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారంటే ఆ పాత దాంతో పాటు అది క్లియర్ చేస్తాను, ఇలా లెక్క చూస్తామని చెప్పేసి. అంటే నేను వచ్చిన తర్వాత నాకు బొల్లారం సైట్ అప్పచెప్పారు. అది చేసుకుంటూ కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీరు ఇస్తూ ఉన్నారు, చేస్తూనే వస్తున్నాను. సడన్గా పేమెంట్స్ ఆపేశారు. డిసెంబర్ తర్వాత నుంచి డిసెంబర్ తర్వాత ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఉందా డిసెంబర్ తర్వాత ఎంత పేమెంట్ వచ్చిందో? అన్నీ ఉన్నాయి సార్. అప్ టు మీరు 1,500 నీకు ఆడ చేసినప్పుడు 40 దాకా వేసా. ఇది బొల్లారం చేసినప్పుడు 4 రోజులు చేశాను. చేసినప్పుడు వేయకుండా ఎందుకుంటాను? పని చేసినప్పుడు నిన్న ఇది మెటీరియల్ తీసుకుంటా అని చెప్పాడు, మళ్ళీ గాయబు 1,500 వేసారు. అది కూడా అప్డేట్ చేస్తున్నాను. మెటీరియల్ తీసుకున్నా అని చెప్పాడు, రావట్లే పనికి. అప్పుడు ఓకే, మీరు ఖాళీగా ఐడియల్గా ఉన్నప్పుడు చేయాల్సినవి కూడా నాకు ఎక్కడ కవర్ అయితే నేను చేసేదానికి అవకాశం. కనీసం ఒకటి దేనికంటే ఇదిగో ఈ లెక్క చూస్తాము, చూసిన తర్వాత ఇదిగో కదా. ఇప్పుడు నేను చెప్పాను, ఒక మంత్ స్టేట్మెంట్ ఇచ్చామనుకో, నేను సైన్ పెట్టేస్తే క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ది ఇప్పుడు ఒక మంత్ ఫస్ట్ మంత్ నేను 50,000 ఇచ్చా, ఒక 15,000 ఎక్స్ట్రానే ఉంటుంది. సో అక్కడ అయిపోద్ది ఆ మంత్. నెక్స్ట్ మంత్ సరే ఒక 10,000 తగ్గి ఉంటుందేమో, ఈ 15,000 యాడ్ అవుతుంది, అది క్లోజ్ అయిపోతుంది. అంతే తప్ప
లేదు సైట్ వైజ్ అయినా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అంటున్నాను, బిఎస్ఎన్ఎల్ ఎన్రోల్ చేశాడు, ఓకే అట్లయినా ఇప్పుడు ఏదైనా కూడా ఒక క్లారిటీ. ఇదంతా ఎలా ఉందంటే ఒక క్లారిటీ స్టార్టింగ్ లేకుండా పోయిందేమో అని నాకు డౌట్ వస్తుంది అంతే. అంటే మీరైనా ఇలా అని చెప్పాల్సింది, తినైనా ఇలా అని చెప్పాల్సిందేమో నాకు మీరు అనుకునే ఆలోచనకి తిన అనుకునే ఆలోచనకి అక్కడ మ్యాచ్ అవ్వలేదు. అప్పుడే మీరు కరెక్ట్ క్లారిటీ ఇచ్చి ఉంటే తినకైనా మీకైనా ఒక ఇప్పుడు ఇంత క్లాష్ ఉండేది కాదు నాకు తెలిసి. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. కానీ ఎట్లా అయిందంటే ఇప్పుడు ఆయన నన్ను ఆ మెటీరియల్ అక్కడ వదిలేసి నేను ఢిల్లీ వెళ్తున్నా అని చెప్తే నేను ఎట్లా ఆయనతో అక్కడ ప్రాబ్లం వచ్చేసి మీరు శాలరీ ప్రాపర్ గా వేయలేదు. సార్ దగ్గర టూల్స్ లేవు, మొత్తం నా టూల్స్ పెట్టి సైట్ లో వర్క్ చేస్తున్నాను. మిషన్ ఖరాబ్ అయిపోయింది, అది ఇంకా యూజ్ చేయడానికి పనికిరాని సిచ్యువేషన్లో కొత్తది కొనాల్సిన పరిస్థితి ఉంది. ఇది సార్ అంటే ఎగతాళిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. చెప్పేదిన్నమ్మా ఇప్పుడు ఒక స్పానర్ కి నాకు వాడుతున్నాను అని అంటే ఒక స్పానర్ కు అంటే ఒక ఎలక్ట్రీషియన్ ఇచ్చేదంతా 15,000, దీనికి ఇచ్చేదంతా ఈయన ఎలక్ట్రీషియనే కదా, అదే కదా 15. నేను మామూలుగా ఎంతవరకు ఎక్కువ ఇచ్చింది 15,000 ఒక ఎలక్ట్రీషియన్కి. నీకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నాను మనోడు అని చెప్పి అంటే నువ్వు స్పానర్ నీది కాంట్రాక్టర్ గా ఉన్నాను, తర్వాత ఇంజనీర్ గా వర్క్ చేశాను సార్. ఆమె ఎందుకు తీసుకోవాలి, మా వాళ్ళే వాళ్ళు మా రామశెట్టి వాళ్ళు. నువ్వు కూర్చోబో, ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చోబో చెప్తా. మనోళ్ళే కదా, నేను కాదు అరే మరి మనోడే కానీ అట్లా కాదు, అది కాదు. ఇప్పుడు సరే నువ్వేమన్నావు, నువ్వు అదే కరెక్ట్ అంటున్నావు. నేను సరిగా శాలరీ ఇవ్వకపోయేసరికి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు అంటున్నావు. అదే అప్పుడే క్లారిటీ. ఇప్పుడు నిన్ను తీసుకొచ్చి అప్పుడే నువ్వు శాలరీ ఇచ్చేసానంటే మరి మీరు ఏదో ఒక క్లారిటీ అప్పుడే ఇచ్చుంటే మళ్ళీ కాదు. నేను నేను ఏ మంత్ ఆ మంత్ చూసుకుంటా. ఆయన వచ్చేదాన్ని బట్టి 20 రోజులు వచ్చాయంటే 20,000 30,000 వేస్తా. అంటే నాకేం ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఇప్పుడు మీరు బతకాలి కదా. ఒక 20,000 పని చేశారనుకో 20,000 30,000 వేస్తా. ఒక 5,000 తగ్గిందనుకో అదేదో ఈయన మా తాగేసి రాత్రులు నువ్వు అప్ చేయట్లేదు ఇట్లా చేయట్లేదు అంటే అన్ని బిజినెస్ డల్ ఉన్నాయి వాస్తవానికి. బిజినెస్ పక్కన పెట్టండి, మనం ఎందుకు వాళ్ళ కష్టాన్ని మనం ఎందుకు ఇప్పుడు వాళ్ళు కష్టపడే వాళ్ళ కష్టాన్ని మనం ఏదో మన బిజినెస్ లాస్ ఉందని చెప్పి ఇప్పుడు ఎప్పుడు ఐడియల్ చార్జెస్ ఎప్పుడు ఇస్తాము? ఓకే ఏదైనా పని ఉన్నప్పుడు చేస్తే, పని ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయి ఐడియల్ చార్జెస్ కట్టించండి. పని ఉన్నప్పుడు నేను వదిలేదు. ఆఖరికి మీరు ఒకనొకప్పుడు చిక్కగూడలో అప్ టు 7 వరకు ఇంకోసారి తుక్కుగూడ వర్క్ వల్ల మళ్ళీ ఇవ్వలే వాళ్ళు. అంటే ఫస్ట్ టైం మనల్ని బ్యాన్ చేసింది తుక్కుగూడ వర్క్ వల్ల వాళ్ళు మళ్ళీ వర్క్ ఇవ్వాలి. ఇది కూడా ఎట్లా ఇచ్చారంటే వాళ్ళు తెలియకుండా తుక్కుగూడ వాళ్ళు తెలియకుండా వచ్చేసింది. అప్పుడు ముందే కొటేషన్ అయిపోయింది కాబట్టి వచ్చింది ఇది. సార్ ఒకటి సార్ దాదాపు మ్యాక్సిమం 4 రోజులు అయ్యే వరకు మీరు 7 months చేశారంట. వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. అదే డబల్ అది చార్జ్ చేసి ఒక నెలలో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేశారు. కాంట్రాక్ట్ వర్క్లో ఒక నెల 2 నెలలు అంటే చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు. జనరల్గా మనది ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళామంటే ఇక ఇప్పుడు ఇన్ఫోసిస్ కంటిన్యూగా అట్లా తుక్కుగూడలో సరిగ్గా చేయలేదని చెప్పి వాళ్ళు ఇక బ్యాన్ చేశారు మనల్ని ఆ కంపెనీలో సిస్టమెంట్ వాళ్ళు. ఇంకోటి అది ఎట్లా వచ్చిందంటే అప్పటికే దానికంటే ముందే అది కొటేషన్ ఫైనల్ అయింది కాబట్టి వచ్చింది అది. ఆ తర్వాత ఎక్కడ ఇలా వాళ్ళు పని సార్ ఎక్కడ అది 7 నెలలు చేశారు సార్. అది ఒక్క 4 రోజులు అయిపోయే పని 7 నెలలు చేస్తాం మనం. 7 నెలలు చేస్తే నేను ఇప్పుడు స్టేట్మెంట్ పంపించా చూసుకుంటాడు. ఇప్పుడు స్టేట్మెంట్ పంపించా చూసుకునే దానికి మంచిదే. ఇప్పుడు నువ్వు రావడం మంచిదే. మీరు రావడం మంచిదే, రావడం మంచిదే తల్లి. నువ్వు రావడం కూడా మంచిదే. విషయం ఏంటంటే ఇప్పుడు మీ ఆయన ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు, మీ ఆయన నేను బయట నాగార్జున టైప్లో యాక్ట్ చేస్తున్నా మంచిది అని అంటాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు నువ్వు నమ్మాలి కదా. ఇప్పుడు ఈయన యాక్ట్ చేస్తుండా చేయట్లేదా ఈయన అబద్ధం అంటే ఈయనతోని పని చేసే కొలీగ్స్ చెప్తారు కదా. అమ్మ మేము కూడా నమ్ముతున్నాం ఈయన నాగార్జున.
ఓకే ఓకే మనకి కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అట్లా కాదు తల్లి. ఇప్పుడు ఈయనతో నటించేటోళ్ళు చెప్తారు కదా. ఎందుకు సార్ ఇప్పుడు మీకు ఐఎస్బీలో వర్క్ చేశాను, బ్యాడ్ నేమ్ ఏమైనా వచ్చిందా? కాల్ చేయ ఒకసారి ఎవరికి అతనికి మీరు కాల్ చేయండి. ఎన్నోసార్లు మొత్తుకున్నాడు కదా ఆయన ఫోన్ అది లిఫ్ట్ చేయడు. మొత్తం కాదు, ఎండ్ ఆఫ్ ద టైం ఒక్కసారి వర్క్ కంప్లీట్ అయిపోయిందా ఏం మాట్లాడారు పక్కన పెడితే వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంది ఎడమ కుడిగా సార్? మనకి ఆఖరికి మనం వర్కర్లు పంపించడానికి కూడా మీ వల్ల కాబట్టి నేనే వర్కర్లను తీసుకుంటాను. ఆఖరికి వాళ్ళకి నన్ను నీకు నీకు వాళ్ళ సాలరీస్ కూడా ప్రాపర్ గా ఇవ్వకపోతే వాళ్ళు నా మీరు దగ్గర పాపం నా దగ్గర పిల్లల్ని ఇచ్చి తీసుకున్నారు. వచ్చారు. పిల్లలు ఎవరున్నారు ఇప్పుడు? ఎవరున్నారు పిల్లల కాడ? పెద్ద పాప ఏం చేస్తుంది పెద్ద పాప? జాబ్ సరే పెద్ద పిల్లలు కాబట్టి ఏం కాదు. విషయం ఏంటంటే ఏదంటే కొద్దిగా ఎడమ కుడికి మాట్లాడుకోరు. ఏం పెద్ద ప్రతిదీ మనం అనుకున్నట్టు ఇంట్లో కూర్చొని అనుకుంటాం. రోడ్డు మీద పోతే అట్లా ఉండదు, ఫీల్డ్ మీద పోతే అంతే తప్ప ఇట్లా ఇట్లా చెప్తున్నాడు కదా, ఇట్లా నడుస్తుంది కదా అంటే రోడ్డు మీద పోతే అసలు ఆ ఫీల్డ్ మీద పోతే అసలు వేరే తిరుగుతుంది. అది కొద్దిగా అంటే మొత్తము ఇట్లా కాదు, కొద్దిగా ఎడమ కూడికి ఉంటుంది. దానికి మనము ఊహించుకొని మీ ఇంటి ముందు ధర్నా చేస్తాము, ఇదేదో ఐదు అంత సీన్ ఏం లేదు కానీ కాదు. ఇప్పుడు నేను కూడా మీ కులపోన్నే, నేను అధ్యక్షుడిని, దక్కలో ఉన్న మాదిగొని కాదు కానీ సార్ అలా అన్నారా సార్ ఎవరైనా ఇప్పుడు చెప్తున్నా, అదే చెప్తున్నాను. మీకు తెలియదు అసలు అంటే వేరే పని మీద పోయేస్తున్నాను. పాపం తను నేను వేరే పని మీద పోయేస్తూ ఇక్కడ ఆపినాం కారు అంతే అంతే. పాపం మీ మేడం వచ్చింది కాబట్టి మేము మంచిగా మాట్లాడుతున్నాం. నువ్వు వస్తే ఏమైనా నువ్వు అదని నేను అందరూ కొద్దిగా ఆడుతూ అనుకున్నాను కానీ కాదన్న మీ మేడం రావడంతో మంచిగా పాపం నేను ఈయనకే చెప్తున్నా, కొద్దిగా ఎడమ కుడికి ఉంటే కొద్దిగా సరి చేసుకొని ఏమిటి పెద్ద అన్న మనోలే కదా అని అంటున్నాను నేను. రామశెట్టి గారు ఇప్పుడు అది ప్రింట్ తీసుకుని నువ్వేం చేస్తావంటే ఫస్ట్ మంత్ ఎన్రోల్ చేశాడు ఎంత వేసాను ఫస్ట్ ఒక నెలకు మాట్లాడద్దు, అది క్లోజ్ అయిపోతే దాంట్లో వస్తుంది మైనస్ ప్లస్ నెక్స్ట్ ఇంకో మంత్ ఇది. అప్పుడు మీరు ఫస్ట్ మంత్కి ఎంత శాలరీ ఇచ్చారు మీ దగ్గర? అది ఎవ్రీ మంత్ అంతే ఉంటుందా? అది మీ శాలరీ ఎవరి మంత్ ఉండదు కదా మనకి వర్క్ దాన్ని బట్టి అటెండ్ అయిన దాన్ని బట్టి ఆయన తెలుసు కదా ఏం చేశాడు. అందుకే కదా ఇప్పుడు నేను అప్పుడు పర్ డే ఎంత అన్నమాట అప్పుడు అది ఎట్లా గట్లా అది ఇప్పుడు పర్ డే అంటే డివైడ్ బై 30 చేస్తావు 26 చేస్తావు నీ ఇష్టం. ఇప్పుడు ప్రపంచంలో చాలా రూల్స్ ఉన్నాయి, దానికి ఒక రూల్ ఉంది. కొన్ని జాబ్లలో మీరు అంచనా చేయొచ్చు. ఈ ఫీల్డ్ కొద్దిగా అలాంటిది ఎలాంటిది ఇప్పుడు సార్ చేసినంత వరకే ముందు చెప్పుంటే తను అప్పుడే ఒక క్లారిటీకి వచ్చేవారు కదా. అంటే మీకు ఇచ్చే ఎస్టిమేషన్ కూడా ఎలా చేయాలనేది తనకు కరెక్ట్గా తెలిసేది. అప్పుడు మార్కెట్ అంతే కదమ్మా. ఇప్పుడు కలెక్టర్లకే వాళ్ళు డ్యూటీ చేసిన రోజే వస్తుంది, అదే కదా అంతే కదా. మరి ఉంటాయి అట్లా. సరే ఒక లీవ్ వేసుకో. ఇప్పుడు నేనేమి అంత కక్కుర్తిగా మాట్లాడలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కరెక్ట్ చెప్పలేదు. లేదు రూల్స్ ఉన్నాయి, చెప్పకపోయేదానికి ఏం లేదు. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మన నోటి మాట అనుకున్న సిస్టమ్ అయితే ఉంటుంది ఒకటి. ప్రతి దేనికైనా మ్యారేజ్ ప్రతి దానికి వర్క్ ఉంటుంది, మ్యారేజ్ ప్రతి దానికి సిస్టమ్ అనేది ఉంటుంది. దానికి సిస్టమ్ లేకుండా ఏం లేదు. కాకపోతే మన దగ్గర డిస్పోజ్ 1 డే డిస్పోజ్ ఉంది అనుకో, నేను మీ సైడ్ మీరు ఇదంతా అని చెప్తే ఓకే అంట, అదేం కాదు. కాకపోతే ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు నాకు అవసరమైన రోజున వెళ్ళిపోయి నేను ఇంట్లో కూర్చున్న రోజు నాకు డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడు అంటే అట్లా. ఇప్పుడు ఒకటే అది ఇప్పుడు చెప్పేది నువ్వు కనీసం ఆ నార్మ్ క్లోజ్ చేసి మీరు హట్ చేశారనే నేను అటు వెళ్ళిపోయాను. కానీ అది కూడా మీకు అక్కడ మీకు బిల్లు వచ్చేలాగా చేసి అక్కడ నేను డ్రాప్ అయ్యాను. వచ్చింది ఎప్పుడు వచ్చింది బిల్లు? అంటే ఒకటి సార్, నేను సర్టిఫై చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేశాను కదా. ఎవరు సర్టిఫై చేస్తే అప్పుడే బిల్ వస్తుంది కదా. ఇప్పుడు సర్టిఫై చేసిన తర్వాత బిల్ పెట్టుకున్నంత అమ్మాయికి ఉన్నాను నేను. ఇప్పుడు ఒక సైడ్ సర్టిఫై అయిపోతే సంవత్సరం తర్వాత బిల్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ బిల్ పెట్టుకుంటాం. మినిమం 2 months పట్టిద్ది అని నాకు తెలుసు. పెద్ద కాంట్రాక్ట్ గవర్నమెంట్ 2 months అంటే పేమెంట్ రావడానికి వేరు, ఓకే బిల్లు పెట్టడం. ఇప్పుడు మనము బిల్లు పెట్టడం అదే ఇప్పుడు నా దగ్గర డేట్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు బిల్లు ఏ రోజు వాడు సైన్ చేశాడు ఇప్పుడు అన్నది అంటే మన దగ్గర ఆఫ్ ది రికార్డ్ ఏం కాదు కదా, అన్నీ ఆన్ ది రికార్డే కదా ఉంటాయి. ఇప్పుడు మీరు పని చేసిన ఇప్పుడు అందుకే ఆయనకి డైరీ ఇచ్చి రాసుకోయా బాబు అని చెప్పింది. ఏముంది అది అంటే ఒకటి ఎన్నోసార్లు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా నేను అదే చెప్తున్నా, నీ దగ్గర డేటా ఇంపార్టెంట్ నీకు. ఎందుకంటే నేను నా కళ్ళ ముందు నువ్వు చేయలేదు, వాళ్ళు రకరకాలుగా చెప్తుంటారు ఎవరైనా. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు అక్కడ పనిచేసేటప్పుడే నేను సైట్లో ఉన్నాడు వాళ్ళేడని చెప్తున్నాడు, వాళ్ళ కంపెనీ వాళ్ళు సైట్లో ఉన్నారు, ఈయన ఇంట్లో ఉన్నాడు. అప్పుడు నాకు కూడా అంటే కొన్ని అంటే నేను గుడ్డుగా ప్రతి ఒక్కరిని నమ్మకపోయినా కంపెనీ ఎంప్లాయీ అక్కడ ఉన్నాడు, నేను కంపెనీలో ఉన్నాను, ఎంప్లాయీ లేడని చెప్తున్నాడు నాకు ఫోన్లో. నేను వాడిని ఫైర్ అవుతున్నా
కంపెనీ వాడిని, నువ్వు లేవంటా అని. అతను ఫైర్ అయ్యి మీ ఇంకో కుర్రోడు ఉన్నాడు కావాలంటే మాట్లాడు వేణు ఇక్కడ లేడని చెప్పి అప్పుడు చెప్తే కానీ నాకు క్లారిటీ రాదు. అంటే ఇవన్నీ కొంచెం మన కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, కమ్యూనికేషన్ గ్యాప్. అది ఒక్క రోజు సార్, అది యాంకర్ పార్ట్నర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు. ఇప్పుడు నేను ఆ మాట నాకు ఇప్పుడు ఆ మాట నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాడి దగ్గర నేను బ్లేమ్ అయ్యే కదా, కంపెనీ వాడి దగ్గర నేను కదా బ్లేమ్ అయింది. ఇప్పుడు నువ్వు నీకు నా కమ్యూనికేషన్ నీకు అర్థమైందా? అర్థమైంది కదా. ఆయనకి చెప్తున్నాడు ఏమన్నా నుంచి, ఆయన అసలు నన్ను కన్సిడర్ చేయట్లా, ఓన్లీ లెడ్జర్ ఉంది చూసుకుంటాడు. లెడ్జర్ అంటే ఏంది? ఏమన్నా ఇప్పుడు ఇద్దరు బిజినెస్ కూడా లైక్ లెడ్జర్, ఎప్పుడు ఇద్దరు బిజినెస్ చేసుకుంటే లెడ్జర్ ఇలా ప్రిపేర్ చేయండి అంటే ఆ తర్వాత కూడా ఇప్పుడు లెడ్జర్ అంటే 2 కంపెనీల మధ్య లెడ్జర్ ఉంటుంది. ఇప్పటికీ చాలా చేశాను, వాటిలో ఇలా చెయ్యని చెప్పానంటే ఒక 1 మంత్ ఆయన ఎన్రోల్ చేశాడు, ఎంత ఇచ్చాను, బ్యాలెన్స్ ప్లస్ ఉందా మైనస్ ఉందా, అయిపోయింది ఆ నెల. నెక్స్ట్ మంత్ అట్లా చేస్తే మ్యాక్సిమం మనం ఎంత లేజ్ అయినా 1 వీక్లో క్లోజ్ అయిపోద్ది. ఎడమ కుడిగా సరి చేసుకోవాలి. అది ఏముందన్నా ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు జనరల్గా ఆయన ఒక 20 రోజులు వచ్చాయనుకో 20 రోజులు వేస్తామన్నారు, లేకపోయినా వేస్తాం, ఎందుకంటే పని చేయాలి కదా. బాగా అవసరం ఉన్న రోజులలో నువ్వు వేరే సినిమా ఒప్పుకున్నవాట, అక్కడ యాక్ట్ చేద్దానికి పోయినవాట. ఎప్పుడు లేదు. ఈరోజు వర్క్ అంటే ఎట్ట పరిగెత్తెళ్ళేవాడిని అట్ట పరిగెత్తెళ్ళేవాడిని. రామ్ శెట్టి గారు అనేది ఆయన కూడా కొద్దిగా అర్థం చేసుకోండి మీరు, అంతే. నేను కూడా ఏమనట్లే. పాపం నువ్వు ఆమెకు చెప్పి ఏదో చెప్పి నేను మస్తు యాక్ట్ చేసిన సినిమా పాస్ కాలేదంటే జనాన్ని నచ్చితే పాస్ అవుతుంది. ఒక వారం రోజులు నువ్వు కాన్సన్ట్రేట్ చేసి క్లియర్ అయిపోద్ది. ఇద్దరు దాని మీద మేము సంతకాలు పెడతా, నువ్వు సంతకాలు పెడతా, క్లోజ్ అవుతాయి. ఇంకా 10 మంది దగ్గరికి వెళ్ళక్కర్లేము. చెప్పాలంటే మీరు మొన్న 10,000 వేస్తే 11,000 1,000 మెయింటెనెన్స్, వీటిలో 10,000 వేస్తే 1,000 కోసం ఇందాక వచ్చి గొడవ చేసేది 1,000 కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకని నేను అది పనిగా ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఓకే, బట్ నువ్వైతే ఆయన దగ్గర ప్రింట్ తీసుకొని ఫోన్ చేయి నాకు డైరెక్ట్గా. తప్పే ఉందమ్మా, మనం వాడే కదా, మన వ్యక్తి కదా సార్, మన వ్యక్తి అయితే సరే. నేను కూడా వేరే ట్రైన్ దగ్గర దింపాలి, బంధువులు ఉన్నారు, దూరం నుంచి వస్తున్నాం, మేము కూడా వేరే కాడికి పోయి వస్తున్నాము. హఠాత్తుగా ఆగినావు ఇక్కడ. నువ్వు మంచిగా నటించు, నువ్వు నాగార్జున టైప్ ఉన్నావు కానీ మంచిగా నటించు. పాప చెప్పి ఆడ మనిషిని ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ నైట్ టైంలో ఎవరు ఎలా ఉంటారో గొడవ వద్దన్నట్టుగా నేను వచ్చాను, వేరే కారణం అయితే ఏమీ లేదు. పర్లేదు కానీ ఇంటి కూడా ధర్నా అది మీరు బయటికి పోయి వస్తున్నాము, ఒక ఎస్పీని కలిసి వస్తున్నాం, ఒక వేరే పెద్ద కేసులో ఆయన తీసుకుపోయి మమ్మల్ని అంటే మాకు కొద్దిగా చేదుడు వదులుకుంటాడు. మేము అంతా ఏరియా అంతా లీడర్లం, మేము చాలా పెద్ద లీడర్లం. నాది మునుగు కాపు, సూర్యాపేట, సూర్యాపేట మునుగు కాపు. తెలంగాణలో మునుగు కాపు అంటారు, ఆంధ్రలో కాపు అంటారు, రాయలసీమలో కాపు బల్జీ అంటారు, విజయనగరంలో ఏమంటారు తూర్పు కాపు అంటారు, ఆంధ్రలో నాయుడే అంటారు. లేదే అందరిని కలిపి నాయుడే అంటారు, అందరిని కలిపితే నాయుడే అంటారు. మంచి ఇబ్బంది పెట్టదు కానీ మనోడు కాబట్టి సార్ మనోడు కొద్దిగా ఎడమకుడిగా సెట్ చేసుకోండి. పెద్ద అట్లా ఏం లేదు, కొద్దిగా ఎడమకుడిగా అట్లే లేదు. కానీ ఇంటికాడ ధర్నా గిర్నా అనేసరికి అంతగా ఏం చెప్పలేదు. మీ హీరో చెప్పిండట, హీరో చెప్పిండట. అదే చెప్పేసరికి నేను ధర్నా గిర్నా అంటే ఇది ఎక్కడి కథరా నాయన అని మేము ఆగాల్సి వచ్చింది. అంతే, మేము కూడా బయటికి పోవాలంటే మేము ఆగాల్సి వచ్చింది. నువ్వు అట్ట కాదు కానీ ఆయన కూడా అన్యాయం చేసేది కాదు. కొద్దిగా ఎడమకుడిగా సరి చేసుకోరమ్మా. ఆ ఫీల్డ్, ఆ బిజినెస్ ఫీల్డ్ అలాంటిదమ్మా, దానికి మనం ఏం చేయలేము. మరీ లెక్కలు కరెక్ట్ ఉండదు. అయ్యి కొద్దిగా ఎడమకుడిగా ఉంటాయి కానీ మంచి పీరియడ్లో నువ్వు అట దుమ్మ పెట్టినవాట. అది కాదు కానీ ఎవరు అన్యాయం కావద్దు. నేను అనేది కాదమ్మా, నేను అనేది కూడా అదే. నువ్వు అనేది ఒకటే.
కానీ మంచి పీరియడ్లో నువ్వు దుమ్ము కొట్టావు అవసరం ఉన్న పీరియడ్. మెల్లగా వెళ్ళండి పాపం పిల్లలు ఎదురు చూస్తుంటారు. వెళ్ళండి కొద్దిగా ఎడమ కొద్దిగా కట్ చేసుకోండి. కానీ పాపం సార్ గురించి మీకు తెలవకపోవచ్చు కానీ మాట యూజ్ చేయండి.